ఆలు కుర్మా లేదా బంగాళదుంప కుర్మా చూసారా ఎంత బాగుందో. పిక్నిక్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది, కానీ టేస్ట్ మాత్రం ఆసమ్గా ఉంది. డెఫినెట్గా ట్రై చేయండి. చూసారా టెక్స్చర్ అది ఎంత బాగా అంటే ఎంత బాగా కనబడుతుందో. వెల్కమ్ టు ఆర్సీ వంటలు. మీరు ఈరోజు మీకోసం నేను తెచ్చింది బంగాళదుంప కుర్మా, ఆలు కుర్మా. చపాతీలోకి, పరోటాలోకి ఎందులోకన్నా సూపర్గా ఉంటుంది. టేస్ట్ అయితే మీరు చూడవసరం లేదు, డెఫినెట్గా ట్రై చేయండి. ముందుగా పొటాటో తీసుకోండి, దాన్ని ఉడకబెట్టండి. ఉడకబెట్టిన తర్వాత ఇలాగా చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత తొక్కలు నీట్గా, చూసారా అది ఎంత మెత్తగా ఉడికిందో. సో తొక్కలు నీట్గా తీసేసుకోండి. నేను చిన్నగా కట్ చేసుకున్నాను. కొంతమందికి పెద్దగా కట్ చేసుకోవడం అలవాటు, పెద్ద ముక్కలుగా. నేను చిన్నగా ముక్కలుగా చేసుకోవాలి కాబట్టి ఇలా చేసుకున్నాను. ఇదే మీరు పెద్ద ముక్కలు చేసి స్క్వీజ్ కూడా చేసి మీరు దాంట్లో వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అలా అయినా పర్లేదు, చిన్న ముక్కలుగా అయినా పర్లేదు. నెక్స్ట్ ఫస్ట్ ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోండి, ఒక స్పూను. తర్వాత రెండు ఆకులు చాలు, బిర్యానీ ఆకులు వేసిన తర్వాత 2 చెక్కలు వేసుకోండి. చెక్కలు వేసుకున్న 2 యాలకులు వేసిన తర్వాత లవంగాలు. మీరు ఏదైనా ఇంకా మసాలా ఐటమ్స్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, ఏం డౌట్ లేదు. నేను చిన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకున్నాను. బాగా ఫ్రై అయితే గ్రేవీ బాగా వస్తుంది కాబట్టి చిన్నవి, ఇలాంటికి ఎప్పుడు చిన్నగానే తరుక్కోవాలి. సో తర్వాత పచ్చిమిరపకాయ, మనం ఆల్రెడీ కారం వేస్తాం కాబట్టి మీరు పచ్చిమిరపకాయ 2-3 వేసుకోండి. స్పైసీ లవర్స్ అయితే ఒక 3 వేసుకోవచ్చు. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి వేసి వేపండి. తర్వాత కరివేపాకు వేసి వేపిన తర్వాత అప్పుడు చిన్నగా, ఎందుకంటే దీని గ్రేవీ కాబట్టి టొమాటో చిన్నగా తరిగి వేసుకోండి. వేసిన తర్వాత బాగా వేపండి. వేపిన తర్వాత చిన్న పసుపు, ఒక చిటికెడు పసుపు వేసుకోండి. హెల్త్కి మంచిది కాబట్టి ఒక 1/2 స్పూన్ వరకు నేనైతే మీకు సజెస్ట్ చేస్తాను. 1/2 స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత కొరియాండర్ పౌడర్ కొద్దిగా వేసేసాము. వేసిన తర్వాత మళ్ళీ లెట్ దెమ్ ఫ్రై, కాస్త ఫ్రై అయ్యేదాకా ఉంచండి. తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇంకొక స్పూన్ వేసి బాగా వేపండి. 2 స్పూన్స్ మొత్తం వేసిన తర్వాత బాగా వేపండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, డెఫినెట్గా బాగుంటుంది. వీటిలోకి నార్మల్గా చేసేదానికంటే ఇది కొద్దిగా డిఫరెంట్గా వస్తుంది. మీరు ఇక్కడ గాంధీ శనగలు వేసుకోవచ్చు, అలాగే బఠానీలు, గ్రీన్ పీస్ బఠానీ వేసుకోవచ్చు. నేను కర్డ్ వేసుకున్నాను, కర్డ్ వేసుకోండి డెఫినెట్గా. కర్డ్ వేసుకున్న తర్వాత కారం 2 టీ స్పూన్స్ వేసిన తర్వాత బాగా కలపండి. చూడండి టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందో. హోటల్ టైప్ గ్రేవీ అంటే నా మొబైల్ వరకు క్లారిటీ అంతవరకే సపోర్ట్ చేస్తాను కాబట్టి మీకు ఎంతవరకే నేను చేయగలుగుతున్నాను. సో కాబట్టి కానీ మీరు డెఫినెట్గా చేయండి ఫ్రెండ్స్, డెఫినెట్గా అంటే చాలా బాగుంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత మనం ముందుగా పీసెస్ కట్ చేసుకున్న పొటాటో వేసుకోండి. సో ఇక్కడ మనం స్క్వీజ్ చేసుకున్న పొటాటోస్ కూడా వేసుకోవచ్చు. అదైతే పరోటాలోకి కానీ చపాతీలో సూపర్గా ఉంటుంది. ఇలా పిసికేసుకొని శుభ్రంగా చేసుకొని, సో మస్ట్గా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చూసారా టెక్స్చర్ అసలు ఎంత బాగా వచ్చిందో చూసారా, మీరే చూడండి. ఆయిల్ ఇది మొత్తం గ్రేవీ అన్నీ. సో డెఫినెట్ ట్రై చేయండి, అందులో బాగుంటుంది. ఫస్ట్ వాటర్, ఇది ఇందాక నేను పొటాటోస్ తీసుకున్నాను కదా, అందులో వాటర్ కొద్దిగా దానికి వేసాను. అందులో మిగిలిపోయింది ఏది మనం వేస్ట్ చేయమండి, ఎలాంటివి అయినా సరే. మీరు పాత వీడియోలు చూడవచ్చు, అరటికాయ బజ్జీలు కూడా ఆ స్కిన్ ఏదైతే ఆ తొక్కలు ఉన్నాయో, ఆ పీల్ చేసిన తొక్కలు, వాటిని కూడా మేము వాటి కింద వేసేస్తాం తప్ప పచ్చడి చేయడం ఏది కూడా మేము వేస్ట్ చేయము. మీకు ముందుకి అవి కూడా వస్తాయి ఫర్దర్గా. అంటే మేము మా దగ్గర ఉన్న ఇన్పుట్కి మేము మీకు కొద్దిగా ఇవ్వలేకపోతున్నాం ఎప్పటికప్పుడు. సో డెఫినెట్గా ఫర్దర్గా మీకు మంచి వంటలు అయితే డెఫినెట్గా వస్తాయి, మీరేం చూడవసరం లేదు ఇప్పుడున్న పరిస్థితులకి. సో ఇంట్లో ఉన్న వాటితో అంటే మేము జనాల్లోకి వెళ్ళాలి కాబట్టి ఉన్న వాటితో చేస్తే జనాలు కాస్త మమ్మల్ని ఆదరిస్తారు అనే ఉద్దేశం మీద మేము ఇలా చేస్తున్నాం. సో లాస్ట్ తెలుసు కదా ఏమేయాలో, మసాలా మొత్తం బాగా ఉడికే చూసుకొని దాన్ని బట్టి మీకు గ్రేవీ ఎంత కావాలో ఉంచుకొని ఇంకొక 2-3 మినిట్స్లో తీసేస్తామనగా మసాలా పౌడర్ వేసుకోండి. లాస్ట్లో తెలుసు కదా ఏమేస్తామో. మొత్తానికి ఇదే అండి. ఇది మనం దేనికి వాడమో అన్నింటిలో అలవాటు చేసేసుకున్నాం. సో చూసారా టెక్స్చర్ ఎంత బాగా కనబడుతుందో. మళ్ళీ చెప్తున్నాను, చాలా బాగా వచ్చింది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. సింపుల్గా మీరు ఇందులో ఏదైనా వేసుకోవచ్చు. సో మస్ట్ ట్రై చేయండి. ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబర్ 75 ఇంకా మనం అవ్వాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు సపోర్ట్ చేయండి, ఇలాగే సజెస్ట్ చేయండి, క్వశ్చన్ చేయండి, అడగండి.